పవన్ అంటే త్యాగానికి మారుపేరా? తన అనుకున్నది సాధించడానికి ఎంతటి త్యాగానికైనా దిగుతారా? అంచనా వేసుకున్న దానికంటే చాలా తక్కువ సీట్లలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యాడా? జగన్ను గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో పరిమితి స్థాయి పోటీకి కూడా ఒప్పుకున్నాడా? తాజా పరిణామాలను పవన్ కళ్యాణ్ కు శిక్షగా కొందరు విశ్లేషిస్తున్నా ఆయన పట్టించుకోదలుచుకోలేదా? రాజకీయాలంటే అధికారమే ప్రైమరీ గోల్. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఇప్పుడది సెకండరీ గోల్ గా కనిపిస్తోంది. జగన్ను ఇంటికి పంపించడమే ప్రైమరీ గోల్ గా లెక్కగడుతున్నారు. ఆయన మాట తీరు కూడా అలాగే ఉంటోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని శపథం చేయడం, జగన్ను గద్దెదించే దిశగా తాను పోటీ చేయబోయే సీట్లను పూర్తిగా తగ్గించుకోవడం పవన్ చూపిస్తున్న ఉదారతగా చెప్పుకోవాలి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పవన్ గోల్ నుంచి మాత్రం పక్కకు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. తొలి నుంచి బీజేపీతో పొత్తుకు పవన్ పట్టుబడుతూనే ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని వాదిస్తూనే ఉన్నారు. గత వారం చంద్రబాబు, పవన్ కలిసి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లు కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత ప్రకటించారు. బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారో వారితో చర్చల తర్వాతే తెలుస్తుందన్నారు. అప్పుడు కూడా పవన్ పోటీ చేసే స్థానాలపై కాస్త అనిశ్చితి కనిపించింది. పవన్ కు ట్విన్ గోల్స్ ఉన్నాయి. జగన్ను ఓడించడం మొదటిది, బీజేపీతో పొత్తు కొనసాగించడం రెండోది. ఆ దిశగా చంద్రబాబు ఎన్ని గేమ్స్ ఆడినా పవన్ భరిస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. తాజాగా మరికొన్ని సీట్లు తగ్గించుకోవాల్సిన అనివార్యతను కూడా ఆయన ఆనందంగా స్వీకరించారు. గత ఎన్నికల శాతంతో సంబంధం లేకుండా ఆయన ఒప్పుకున్నారు. బీజేపీకి 5 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు బీజేపీ ఢిల్లీ నేతలతో చర్చలు నిర్వహించినప్పుడు ఏదో జరుగుతోందన్న అనుమానాలు కలిగాయి. వాటిని పటాపంచలు చేస్తూ జనసేనకు తగ్గించి బీజేపీకి సీట్లు పెంచిన వ్యవహారం బయటపడింది. తాజా ఫార్ములా ప్రకారం అసెంబ్లీలోని 175 స్థానాలకు గాను టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏపీలో 25 లోక్సభ సీట్లున్నాయి. వీటిలో టీడీపీ 17 చోట్ల పోటీ చేయనుండగా బీజేపీ 6 స్థానాలు, జనసేన 2 చోట్ల బరిలోకి దిగనున్నాయి. అంటే గత ఒప్పందంలో జనసేన 3 లోక్సభ సీట్లలో పోటీ చేయనుండగా ఇప్పుడది 2కి తగ్గింది. జనసేన పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాల్లో మరో 3 తగ్గించుకుంది. టీడీపీ తగ్గించుకున్నది 1 సీటే కావడం విశేషం. ఇప్పుడు బీజేపీ ఏకంగా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. గత ఎన్నికలను చూస్తే జనసేనకు 6% ఓట్లొచ్చాయి. బీజేపీకి కనీసం 1% ఓట్లు కూడా రాలేదు. అయినా సరే ఇప్పుడు జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే బీజేపీ 6 చోట్ల బరిలోకి దిగుతోంది. ఇది పవన్ త్యాగానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కు మోదీ అన్నా, మోదీ సిద్ధాంతాలన్నా వల్లమాలిన అభిమానం. దేశాభివృద్ధి మోదీ నేతృత్వంలోనే సాధ్యమని పవన్ విశ్వసిస్తారు. మోదీ నాయకత్వంలో తమ పార్టీ ప్రయోజనాలకు కూడా ఢోకా ఉండదని ఆయన విశ్వసిస్తారు. ఎన్నికల తర్వాత అన్ని సానుకూలంగా మారుతాయన్న నమ్మకం కూడా పవన్ కుంది. అందుకే సీట్ల త్యాగానికి సిద్ధమయ్యారని అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.